అల్లు అర్జున్ అంటే పేరు కాదు, అల్లు అర్జున్ అంటే బ్రాండ్. ఈ మాట నేను నువ్వు అంటే ఎగ్జాచురేషన్ అనుకోవచ్చు. ఇదే మాట స్టేట్ అంటే, ఇదే మాట సౌత్ మొత్తం అంటే, ఇదే మాట ఇండియా అంతా అంటే, ఆస్ట్రేలియన్ అయిన డేవిడ్ వార్నర్ అంటే, ఆఫ్రికాలో ఉండేవాడంటే ఎగ్జాచురేషన్ కాదు, ఎగ్జాక్ట్ గా ఉంటది. గైస్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ ఫైల్స్ ఆఫ్ టీఏబీ. ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ బటన్ ని బాటమ్ నుంచి నొక్కేయండి, చెప్తా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. Allu, I love you. I want to do that step with him. That Allu Arjun is somebody that I have worked with. I'm a huge Allu Arjun fan. Pushpa was phenomenal, like great piece of entertainment, great piece of acting. Pushpa gadi rule. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే పుష్ప గాడి రూల్ గురించి అండి. ఇక్కడ నుంచి వద్దు, నో ఇక్కడ నుంచి కూడా వద్దు. కమాన్, స్టార్ట్ అంటే స్క్రాచ్ నుంచి చూద్దాం మనం. 8th April 1982 చెన్నై. ఇదిరా స్టార్ట్ అంటే. ద డే అల్లు అర్జున్ బోర్న్ టు అల్లు అరవింద్ సర్ అండ్ నిర్మలా గారు. నేటివ్ ప్లేస్ పాల్కొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా అయినా గానీ హీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మెడ్రాస్, చెన్నై. అక్కడే స్కూలింగ్ అయిపోయింది. హైదరాబాద్ లో డిగ్రీ అయిపోయింది. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఇది బయోగ్రఫీ కాదు, బట్ ఒక గ్లాన్స్ లో ఐ కాన్ స్టార్ట్ చైల్డ్హుడ్ చూసేయండి. అండ్ ఇప్పుడు యాక్టింగ్ కెరీర్ దగ్గరకు వద్దాం. 1985 లో చిరంజీవి గారి విజేత సినిమాలో ఈ బుడ్డాన్ని చూడండి. ఏమిటో శాంత, పొద్దున్నే రావడం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాం, అప్పుడు చూపిస్తా ఈ తమ్ముడు తలాట. ఈ పిల్లోడే మన ముల్లేటి పుష్పరాజ్ అన్నమాట. ఇప్పుడు 2001 లో మళ్ళీ చిరు గారి డాడీ సినిమాలో ఒక డాన్సర్ లా క్యామియో చేశాడు. చిన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తుంటే అది చూసిన రాఘవేంద్ర రావు గారు తన ఫస్ట్ మూవీ కోసం ముందుగానే బుక్ చేసుకుంటున్నట్టు 100 రూపాయల కాగితం మీద సైన్ చేసి ఇచ్చారు. రాఘవేంద్ర గారు ఇచ్చిన 100 రూపాయల నోట్ సార్. నేనంటే ఎప్పుడో చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు హైదరాబాద్ కి ఏదో వచ్చి, అప్పుడు మేము మెడ్రాస్ లో ఉండేవాళ్ళం కదా, హైదరాబాద్ కి వచ్చి ఒక నైట్ డాన్స్ చేశాను, న్యూ ఇయర్ నైట్. ఆ న్యూ ఇయర్ నైట్ డాన్స్ చేస్తే ఆయన 100 రూపాయలు తీసి ఆయన సంతకం పెట్టి మా మదర్ కి ఊరికే సరదాగా ఇచ్చి, మీ వాడు నేను హీరోగా బుక్ చేసుకుంటున్నానండి, అడ్వాన్స్ ఇదిగో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చినట్టు ఆయనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు, మా మదర్ కి గుర్తులేదు. గంగోత్రి అయిపోయిందో రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఇల్లు సదురుతూ ఉంటే ఈ 100 రూపాయల నోట్ దొరికి మా మమ్మీ తీసుకొచ్చి అప్పుడే రాఘవేంద్ర గారు ఇచ్చారు, సరదాగా అని చెప్పించారు. కట్ చేస్తే అదే నిజమైంది. అదే 100 రూపాయలు. ఇప్పుడు 2003 వచ్చేసింది. రాఘవేంద్ర రావు గారి 100th మూవీ. కీరవాణి గారి మ్యూజిక్, అశ్విని దత్ అండ్ అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్స్. హీరో ఏమో అల్లు అర్జున్ గారు. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అల్లు అర్జున్ సార్ కి ఫిల్మ్ ఫేర్ వచ్చేసింది డెబ్యూటెంట్ కేటగిరీలో. బట్ దిస్ గెటప్ ఈ గెటప్ వల్లే అల్లు అర్జున్ గారికి చాలా హేట్రేడ్ వచ్చింది అండ్ ట్రోల్స్ కి చాలా గురయ్యారు. గంగోత్రి తర్వాత వచ్చింది సుక్కు మార్క్ మూవీ ఆర్య. ఈ సినిమాలో ప్రతి డీటెయిల్ చాలా అతిశక్తిగా ఉంటది. సుకుమార్ గారికి ఐటమ్ సాంగ్స్ పరంపర అని దిల్ రాజు గారే స్టార్ట్ చేశారు ఈ సినిమాతో. బట్ ఇది సుక్కు సార్ కి ఇష్టం లేదు, కానీ ఆ అంటే అమలాపురం అమెరికా దాకా మారుమోగిపోయింది. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు, తెలుసా మీకు విషయం? సినిమాలో కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని ఈయనేమో ఐటమ్ సాంగ్ అని ఆ అంటే అమలాపురం అని ఈయన మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు? ఐటమ్ సాంగ్ మొదలు పెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. యాక్టర్ గా బన్నీకి, డైరెక్టర్ గా సుక్కు సార్ కి, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గా డిఎస్పీ కి ఈ మూవీ ఒక బ్రేక్ త్రూ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ అనుకోకుండా చేసిన ఆ రైన్ స్టెప్ ఏదైతే ఉందో ఆసమ్ అంతే. ఏకంగా బన్నీకి నంది అవార్డు వచ్చేసింది సెకండ్ మూవీకి, అది కూడా. అండ్ లక్ష్మీ మంచు గారితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సెపరేట్ గా డాన్స్ కోసం ఎటువంటి ఫార్మల్ ట్రైనింగ్ తీసుకోలేదు అని చెప్పేశారు మన బన్నీ. హీఈస్ అ బోర్న్ జెమ్ ఆఫ్ ఎ డాన్సర్. అంటే ఆనెస్ట్లీ నేను ఎప్పుడు ఫార్మల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు డాన్స్ కి. నేను బేసిక్లీ చిన్నప్పుడు జిమ్నాస్ట్ అనమాట. బేసిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ చిరంజీవి గారు సాంగ్స్ హీస్ ఎ నైస్ డాన్సర్ అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్స్. సో అది చూసి అండ్ దెన్ మెనీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలా డాన్స్ చేసి డాన్సర్ కింద అయ్యాం. అండ్ అదే ఇంటర్వ్యూలో పర్స్పెక్టివ్ డ్రాయింగ్స్ అంటే ఇష్టం అని చెప్పారు. యాక్టింగ్ అంటే ముందు యానిమేటర్ గా చేశారు. ఐ మీన్ పెయింట్ అంటే ఐ డోంట్ లిటరల్లీ కలర్ పెయింట్. ఐ యూజ్డ్ టు లైక్, అంటే నాకు ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ ఆఫ్ డ్రాయింగ్ కానీ హ్యూమన్ డ్రాయింగ్స్ అంటే కనుక చాలా ఇష్టం. బాడీ ఫార్మ్స్ నాకు చిన్నప్పుడు 2 వచ్చేది, డ్రాయింగ్, డాన్సింగ్. డ్రాయింగ్ వచ్చి కదా యానిమేషన్ పర్సూ చేశాను, డాన్సింగ్ వచ్చి కదా సినిమా పర్సూ చేశాను. యానిమేషన్ లో చేశాను అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఎ కంపెనీ ఆల్సో. ఇంటర్న్షిప్ చేశాను అక్కడ. లెట్స్ కీప్ దిస్ అసైడ్. పుష్ప ద రైజ్ ఇన్ ద సిండికేట్ లాగా అల్లు అర్జున్ ద రైజ్ ఇన్ టీఎఫ్ఐ గురించి మాట్లాడితే, నన్ను మించి ఎదిగినోడు
ఇంకోడున్నాడు చూడు, నన్ను మించి ఎదిగిరోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. తన గ్రోత్ కి స్ట్రాంగెస్ట్ రీజన్ తన స్టోరీ సెలెక్షన్ అండ్ యూత్ కి ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే స్టోరీస్. 2012 వరకు అంటే జూలైకి ముందు వరకు రొమాన్స్ ప్లాట్ తోనే వచ్చే మూవీస్ అన్ని, అండ్ దాని తర్వాత వచ్చిన డ్రామా కామెడీ రిలేటెడ్ మూవీస్. అంటే జూలై ముందు వరకు ఆర్య, గంగోత్రి, పరుగు, దేశముద్రు, ఆర్య 2, బద్రీనాథ్ లాంటి క్లాసిక్ మూవీస్ తీశారు. దాని తర్వాత జూలై రేసు గుర్రం, సన్నా సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు లాంటి యాక్షన్ డ్రామాల సైడ్ కి ఎక్స్ట్రీమ్ గా షిఫ్ట్ కొట్టేశాడు. తన సక్సెస్ కి ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేసిన డైరెక్టర్స్ తనకి ఎవరైతే సక్సెస్ ఇచ్చారో వాళ్ళతోనే మళ్ళీ చేయడం. ప్రతిసారి ఒక కొత్త ఛాలెంజ్, ఎయిదర్ యాక్టింగ్ లో ఆర్ డాన్స్ లో గానీ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదో దాంట్లో ఇంప్రూవ్ అవుతూనే వచ్చారు. ఇక్కడతో ఆల్రెడీ టాలీవుడ్ ను ఊపేస్తున్నారు, టాప్ హీరో లిస్ట్ లో వెళ్ళిపోయారు. ఇంకో పక్కేమో నైరుతి ఋతుపవనాల్లో అల్లు అర్జున్ సినిమాలు చూసి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిపోయింది. అల్లు అర్జున్ కాస్త మలయాళంలో తన మూవీస్ డబ్ అయ్యి, ఎస్పెషల్లీ ఆర్య 4 crores బడ్జెట్ తో 30 crores గ్రాస్ కేరళలో సూపర్ హిట్ అయిపోయింది. మల్లు అర్జున్ అయిపోయాడు. అలా తెలుగులో పాటు మలయాళంలో కూడా మార్కెట్ ఓపెన్ చేశాడు. లేదు సౌత్ వరకు ఏం సరిపోద్ది, నాకు నేషనల్ వైడ్ రికగ్నిషన్ కావాలి, తెలుగు మూవీస్ కి నేషనల్ అవార్డు రావాలి అని చెప్పేసి సుక్కు సార్తో పుష్పతో పుజుక్కు నేషనల్ అవార్డు కొట్టేశాడు. రౌండ్ అప్ చేసుకున్న నేషనల్ అవార్డుని కొట్టేశాడు. బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండ్ అప్ చేసి దీన్ని కొట్టాలి, దీన్ని శ్రీ అల్లు అర్జున్. అక్కడ పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్ అని తెలిసిపోయింది. డాట్స్ కనెక్ట్ చేసుకుంటాం అని ఇప్పుడు వెనక్కి వెళ్దాం. 2008 పరుగు హిట్ అయింది. తర్వాత ఆర్య 2 సుక్కు సార్తో చేశారు. సాంగ్స్ హిట్ అయినప్పటికీ మూవీ యావరేజ్ గా నిలిచింది. వెంటనే 2010లో వరుడు డిజాస్టర్ అయింది. తర్వాత చేసిన వేదంలో యాక్టింగ్ వైజ్ తనకి మంచి పేరు వచ్చిన TFI ఆడియన్స్ నిజంగానే ఇక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పి అనిపించింది నాకు. ఇట్ వాజ్ అ ఫ్లాప్. 2008 తర్వాత హిట్టే లేదు. ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్ లోనే కంటిన్యూస్ హిట్ కొట్టేసిన బన్నీ గారికి 3 years కంటిన్యూస్ గా ఒక్క హిట్ కూడా రాలేదు. చాలా కష్టపడి బాడీ గెయిన్ చేసి సోర్డ్ ఫైట్ నేర్చుకొని హెయిర్ గ్రో చేసి హార్ట్ అండ్ సోల్ పెట్టిన మూవీ బద్రీనాథ్. ఇది కూడా యావరేజ్ అనిపించింది. 2008 నుంచి 2011 మధ్యలో హిట్ అనే మాట లేదు అల్లు అర్జున్ గారికి. అండ్ 2012 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో స్టైలిష్ స్టార్ చేసిన మూవీ జులై. అది నా ప్రాణం. నీ గన్నులో 10 bullets ఉన్నాయి. ఒక్క బుల్లెట్ దింపరా, 2వ బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నేను మా అప్పకే పుట్ల కొడక్క. ఫైనల్లీ హిట్ కొట్టేసామనే హ్యాపీనెస్ లో ఫ్యాన్స్ ఉండేలోపు 2 అమ్మాయిలతో ఫ్లాప్. ఇలా వచ్చి పొమ్మ మెరుపు తీగ అన్నట్టు హిట్ హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు వచ్చింది సురేందర్ రెడ్డిస్ రేసు గుర్రం. కొడితే 100 కోట్ల గ్రాసు, బ్లాక్ బస్టర్ టాక్. మళ్ళీ త్రివిక్రమ్ సార్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి హిట్, సరైనోడు సూపర్ హిట్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా అలవైకుంఠపురంలో 263 crores గ్రాస్, 148 crores షేర్, మళ్ళీ బ్లాక్ బస్టర్. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి. పుష్ప ద రైస్ 360 crore గ్రాస్, 177 crores షేర్, మళ్ళీ బ్లాక్ బస్టర్. ఇంకో పక్కేమో మేడం తుషార్ వ్యాక్స్ స్టాచ్యూ. హిందీ వాళ్ళేమో జుకేగానే చాలా అంటున్నారు, ఆఫ్రికా వాడేమో తగ్గేదిలే అంటాడు. వార్నర్ మా వచ్చి ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారు. క్రికెట్ లో కూడా పుష్పరాజ్ హీస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఆరా. ఇలా 3 ఏళ్ల నుంచి ఒకటే మోత మోగిపోతుంది కంట్రీ అంతా. ఇప్పుడేమో 6 days లో పుష్ప 1000 crores కొట్టేసింది. ఇప్పుడు హేటర్స్ వచ్చి ఆ బొక్కలే హైక్ ఇస్తే ఎవరికైనా రికార్డు కొట్టేస్తాడు అని అంటాడు. ఇక్కడ హైక్ ఇచ్చింది తెలుగు స్టేట్స్ లో మాత్రమే. Day 1 వచ్చిన 294 crores లో 200+ crores వచ్చింది తెలుగు స్టేట్స్ బయటే వితౌట్ హైక్స్. అండ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ బిఫోర్ పుష్ప 2 is RRR 223 crores. తెలుగు స్టేట్స్ ని ఎక్స్క్లూడ్ చేసినా కూడా 200 crores గ్రాస్ వచ్చేసింది. ఈ స్టార్డమ్ ఈస్ అన్రియల్. ఐ డోంట్ ఈవెన్ థింక్ 3 years స్పాన్ లో ఒక హీరో మార్కెట్ ఇంతలా ఎవరికి పెరగదు. యూజువల్లీ పుష్ప కంటే ముందే అల్లు అర్జున్ గారి సినిమాలు హిందీలో డబ్ అయ్యేవి. సెట్ మ్యాక్స్ లో రేస్ గుర్రం రిపీటెడ్ గా పడేది. అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలాంటి సినిమాలన్నీ వస్తూ ఉండేవి. అలా హిందీ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నారు అల్లు అర్జున్. అంతెందుకు ఆర్యాని 4 లాంగ్వేజెస్ లో అప్పట్లోనే రీమేక్ చేశారు. అల్లు అర్జున్ మూవీస్ నియర్లీ 10 సినిమాలు రీమేక్ అయ్యాయి. అల్లు అర్జున్ గారు మూవీస్ మాత్రమే రీమేక్ చేశారు అనుకుంటే మన పొరపాటే. ఆయన సాంగ్స్ కూడా రీమేక్ చేశారు. బట్ ఆ డాన్స్ క్రేజ్ ని, ఆ స్టెప్పుల గ్రేస్ ని ఎవరు క్యాచ్ చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ రింగ రింగ అని డింక చికా చేశారు. సిటీ మార్ని మళ్ళీ సిటీ మార్ అలానే చేశారు కానీ స్టెప్స్.
అండ్ స్లోగా జనాలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, మీడియాకోర్ ప్రొడక్షన్ వదిలేస్తున్నారు. మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు మన తెలుగు సినిమాలకి హైప్ రావడానికి. డికేట్స్ నుంచి బాలీవుడ్ స్త్రీ కాన్స్ ఇండియన్ ఫిల్మ్ ని రూల్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రెజెన్స్ వల్ల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంతా గ్రాప్ చేసుకున్నారు. దంగల్ లాంటి 2000 crore ప్లస్ మూవీస్ గ్రాసెస్ ఉన్నాయి. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్స్ లాంటి స్టార్డమ్ తెలిసిందే అందరికి. ఇండియాలో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ని 30+ years నుంచి డామినేట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక ఎంపైర్ ని కట్టేశారు, అలాంటి మార్కెట్ ని బిల్డ్ చేశారు ఈ ముగ్గురు. బట్ ఇలాంటి సామ్రాజ్యాన్ని ఎస్ఎస్ఆర్ అండ్ ప్రభాస్ గారు బాహుబలితో డిప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. స్లోగా ఒక్కొక్క దెబ్బలాగా బాహుబలి 2 కల్కి పడ్డాయి. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్త్ర కర్ణ. పుష్పతో ఓవర్ ద ఇయర్స్ ఫ్యాండమ్ ని చిట్టికేసినట్టు 3 years లో లేపేశారు. యూత్ లో మామూలు క్రేజ్ రాలేదు అసలు అల్లు అర్జున్ కి హిందీ సైడ్ లో అయితే. యాజ్ ఆఫ్ నౌ ఏ స్టార్ కి లేనంత క్రేజ్ కెరీర్ పీక్ లో ఉన్న ఐకాన్ స్టార్ కి వచ్చింది. గెస్ వాట్ 90s కిడ్స్ ఫేవరెట్ సూపర్ హీరో అయిన శక్తిమాన్ ఆ రోల్ ని ముఖేష్ ఖన్నా గారు రణ్వీర్ సింగ్ ఫేస్ కి శక్తిమాన్ రోల్ సూట్ అవ్వదు అని చెప్పారు. బట్ అల్లు అర్జున్ కెన్ ప్లే దిస్ రోల్ అని చెప్పారు. పుష్ప 2 చూసి ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అన్నారు. శక్తిమాన్ బన్ సక్తా హై. అలా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేని కుర్రోడు రియల్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. వీడు దేనికి పనికిరాడని చెప్పి అల్లు రామలింగయ్య గారు 10 లక్షలు చేస్తే ఆ డిపాజిట్ ₹1 అయ్యే లోపలే ప్రెసిడెంట్ దగ్గర నుంచి నేషనల్ అవార్డు తీసుకున్నారు ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక 10 లక్షల రూపాయలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అంటారు కదా, ఇన్సూరెన్స్ లాంటిది నాకు 10 లక్షల రూపాయలు వచ్చింది. నాకు 10 లక్షల రూపాయలు తాతయ్య గారు ఎప్పుడు వేసారు, ఏ మనవాళ్ళకి రాలేదు. ఆయనకి 8 మంది మనవాళ్ళు ఉన్నారు, ఆ మనవలు మనవరాలు ఉన్నారు, ఎవరికి రాదు, నా ఒక్కడికే వచ్చింది. నా ఒక్కడికి ఎందుకు ఇచ్చారని చెప్పి నేను బ్యాక్ డేట్ చేశాను, ఇది ఎప్పుడు వేసారు అని. ఎప్పుడు వేసారంటే నేను 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన వేశారు. ఏమని వేశారు, వీడు జీవితంలో దేనికి పనికిరాడు, వీడు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడికి 10 లక్షలు ఉపయోగం పడుతుంది, నేను పోయాక వీడు పరమ వేస్ట్ ఫెయిల్ అవుతాడు, వీడు దేనికి పనికిరాడు కాబట్టి ఈ 10 లక్షలతో వాడు ఎంతో కొంత ఒక లైఫ్ కొనసాగిస్తాడని నా మీద అంత గొప్ప నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు 10 లక్షలు. హీఈస్ ద ఓన్లీ తెలుగు లీడ్ యాక్టర్ టు విన్ అ నేషనల్ అవార్డ్. ఇది సరిపోదా అల్లు అర్జున్ అంటే పేరు కాదు, అల్లు అర్జున్ అంటే బ్రాండ్ అని చెప్పడానికి? చెప్పాడు, చేసి చూపించాడు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఇవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఫైల్స్ ఆఫ్ TABకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ Instagram లో కూడా మమ్మల్ని ఫాలో కొట్టండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. See you guys with an exciting video of bye.